నేను తెలుగువాడ్ని, నాది తెలుగుదేశం పార్టీ అంటూ సరిగ్గా 43 సంవత్సరాల క్రితం 1982 మార్చి 29వ తేదీన మధ్యాహ్నం 2:30 తెలుగుదేశం పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించారు ఎన్టీఆర్. ఆ క్షణం నుంచి రాష్ట్రం, దేశం దాటి ప్రపంచమే తెలుగువాడి గురించి మాట్లాడుకోసాగింది. నేను తెలుగువాడిని అన్న ఎన్టీఆర్ గర్జన ఆత్మగౌరవ నినాదమైంది. కేవలం 9 నెలల్లోనే చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన నాడు ఆయన లక్ష్యం ఒకటే: పేదవారికి పట్టెడన్నం పెట్టాలి, తలదాచుకునేందుకు పక్కా ఇల్లు కట్టివ్వాలి. తెలుగుదేశం మొదటిసారి అధికారంలోకి వచ్చిన 1983లో ఉగాది నాడు ఎన్టీఆర్ ప్రారంభించిన ₹2కే కిలో బియ్యం పథకంతో తెలుగునాట సంక్షేమ యుగాది ప్రారంభమైంది. నిరుపేదలకు 2,20,000 శాశ్వత గృహ నిర్మాణ పథకాన్ని చేపట్టి దేశంలోనే మొదటిసారిగా పేదలకు పక్కా ఇళ్లనిచ్చారు ఎన్టీఆర్. ఇక విజనరీ లీడర్, సైబర్ సావి చీఫ్ మినిస్టర్, CEO ఆఫ్ ఆంధ్రప్రదేశ్, IT ఇండియన్ ఆఫ్ ద మిలియనియం, బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్, ఒక్కొక్క మలుపులో ఇలాంటి ఎన్నో పిలుపులను అందుకుంటూ తెలుగువారి దార్శనికతకు ప్రతీకగా నిలిచారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో ఓ దార్శనిక పత్రాన్ని చంద్రబాబు విడుదల చేసినప్పుడు ఆ మాట విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్. 1998లో హైటెక్ సిటీ పేరిట ప్రారంభమైన హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ ఒక అంతర్జాతీయ సంచలనం. ఐటీ అన్న పదాన్ని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేసింది హైటెక్ సిటీ. రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చి లక్షల్లో జీతాలు వచ్చేలా చేసింది ఈ హైటెక్ సిటీ. హైదరాబాద్కి వెళితే చాలు, ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది అన్న భరోసాను చదువుకున్న యువతకు కలిగించింది హైటెక్ సిటీ. మధ్యతరగతి వారిని ఎందరినో విదేశీ విమానాలెక్కించింది హైటెక్ సిటీ. అదే సమయంలో సమాజంలో దాదాపు సగం శాతం ఉన్న మహిళల శక్తిని, మేధస్సును, శ్రమను, సృజనాత్మకతను ఉపయోగించుకోకుండా అభివృద్ధికర సమాజాన్ని నిర్మించలేమని భావించిన చంద్రబాబు గారు దేశంలోనే తొలిసారిగా డ్వాక్రా పథకం కింద స్వయం సహాయక సంఘాలను విస్తృత స్థాయిలో ఏర్పాటు చేశారు. స్వయం సహాయక సంఘాల ఏర్పాటుతో వృత్తిదారులకు ప్రోత్సాహం దొరకడంతో మహిళల అభ్యున్నతితో పాటు గ్రామీణ ఆర్థిక రంగం కూడా పుంజుకుంది. ఇలాంటి ఎన్నో విప్లవాత్మక పథకాలతో ఎన్టీఆర్, చంద్రబాబు గారుల సారథ్యంలో తెలుగువారి జీవనాన్ని అభ్యుదయం వైపు నడిపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. జాతీయ రాజకీయాలలో సైతం నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిన ప్రధానులు, రాష్ట్రపతుల నియామకాలలో కీలక పాత్ర పోషించింది తెలుగుదేశం పార్టీ. పార్టీ సాధించిన ప్రతి విజయం వెనక కార్యకర్తల కష్టం ఉంది, వారి కుటుంబాల త్యాగఫలం ఉంది. ఇది గుర్తించి కార్యకర్తల కుటుంబాల సంక్షేమం కోసం ఏదైనా చెయ్యాలని ఆలోచించిన నాయకుడు నారా లోకేష్ గారు. పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షేమ విభాగాన్ని నెలకొల్పిన మానవతావాది లోకేష్ గారు. తెలుగుదేశం పార్టీలో 3వ తరం నాయకుడిగా ఆయనలో యువ ఉత్తేజంతో పాటు నిలకడగా, లోతుగా ఏ సమస్యనైనా మానవతా దృక్పథంతో ఆలోచించే పరిమితి ఉంది. ముఖ్యంగా లోకేష్ గారు చేపట్టిన యువగళం పాదయాత్ర ద్వారా ఆయన అడుగడుగునా కార్యకర్తలతో, ప్రజలతో మమేకమై వారికి బాగా దగ్గరయ్యారు. రాష్ట్రంలోని 11 ఉమ్మడి జిల్లాల్లో 97 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర యువగళం పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర పొడుగున యువనేతకు రక్షణ గోడలా నిలిచి పాదయాత్రను విజయవంతం చేశారు కార్యకర్తలు. పార్టీ అధికారంలోకి వచ్చాక 1,000,000 సభ్యత్వాలను నమోదు చెయ్యడమే కాదు, 1,000,000 మంది కార్యకర్తలకు 1,00,00,000 దారుల్లో అండగా నిలుస్తున్నారు లోకేష్ గారు. ఒక నిరుపేదకు గుండె అమర్చాలంటే నిమిషాల్లో నిర్ణయం తీసుకొని సొంత ఖర్చుతో ఒక ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారంటే అది మామూలు విషయం కాదు. ఆపదలో ఉన్నానని ఒక్క మెసేజ్ పెడితే చాలు, పార్టీ సంక్షేమ విభాగం నుండి మొదలుపెట్టి ముఖ్యమంత్రి సహాయ నిధి వరకు తన పరిధిలో వీలైనంత సాయం అందిస్తారు. అంత టైం లేదనుకుంటే తన కష్టార్జితం నుండైనా ఖర్చు పెట్టేస్తారు. ఇటువంటి నాయకుల చేతిలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ 43 ఏళ్లుగా
తెలుగువారి జీవనంలో ఒక జన్యువైపోయింది అంటే అతిశయోక్తి కాదు. అటువంటి తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేతలైన 1,00,00,000 మంది కార్యకర్తలకు శుభాకాంక్షలు.